ఈ రోజుల్లో ఎవరైనా అసలు జేబుల్లో డబ్బులు పెట్టుకుంటున్నారా? అందరూ ఆన్లైన్ చెల్లింపులే చేస్తున్నారు. ఈ మేరకు కేంద్రమే చెప్పింది, డిజిటల్ ఇండియా అంది, నగదు చెల్లింపులొద్దు, డిజిటల్లోనే చేయండి అంటూ అదే ముద్దంటూ తెగ ప్రోత్సహించింది కేంద్రం. తీరా వాటికి అలవాటు పడిన తర్వాత ఇప్పుడు వడ్డింపు మొదలెడుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థను ఆన్లైన్ లావాదేవీల వైపు నడిపించిన మోదీ సర్కార్ ఇప్పుడు వినియోగదారుల నడ్డి విరిచే దిశగా అడుగులేస్తోంది. డియర్ యూపీఐ యూజర్స్, మీరు గూగుల్ పే, ఫోన్ పేలో ఎడాపెడా పేమెంట్స్ చేస్తున్నారా? అయితే ఏప్రిల్ 1 నుంచి ఆలోచించాల్సిందే, లేదంటే మీ అకౌంట్ కి భారీ చిల్లు పడ్డట్టే. ఊళ్ళో కిరాణా కొట్టు దగ్గర నుంచి సిటీలోని షాపింగ్ మాల్స్ దాకా ఎక్కడ చూసినా ఆన్లైన్ పేమెంట్సే. జేబులో కరెన్సీ నోట్ లేకపోయినా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అన్న ధీమా ప్రతి ఒక్కరిది. అయితే ఈ భరోసా ఇకపై భారం కాబోతోంది. వాలెట్లు, అలాగే కార్డులు లాంటి ప్రీపెయిడ్ సాధనాలతో జరిగే పేమెంట్స్ పై ఏప్రిల్ 1 నుంచి ఇంటర్చేంజ్ ఫీజులు వర్తించనున్నాయి. యూపీఐ లావాదేవీలను పర్యవేక్షిస్తున్న నేషనల్ పేమెంట్స్